అయ్యప్ప స్వామికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. జననం మరియు దైవ మూలం. హిందూ పురాణాల ప్రకారం అయ్యప్ప శివుడు మరియు విష్ణువుల కుమారుడని నమ్ముతారు. అతను హరిహరపుత్ర అని కూడా పిలువబడ్డాడు. శివ, హర మరియు విష్ణు, హరి నుండి అతని ద్వంద్వ తల్లిదండ్రులను సూచిస్తుంది. శబరిమల యాత్ర. కేరళలోని పశ్చిమ కనుమలలో ఉన్న శబరిమల ఆలయం అయ్యప్ప భక్తులకు ప్రధాన యాత్రా స్థలం. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. భారీగా భక్తులు వస్తుండటంతో క్యూలైన్లు నిండిపోతున్నాయి. శబరిమలైకి చేరుకునే దారులు మొత్తం వాహనాలతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ కారణంగా గంటల తరబడి క్యూలైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పలు చోట్ల భక్తులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మరికొందరు భక్తులు రద్దీని తట్టుకోలేక అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోతున్నారు. ఈ ఘటనలపై తాజాగా కేరళ హైకోర్టు సీరియస్గా స్పందించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కేరళ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. శబరిమలలో రద్దీ అనూహ్యంగా పెరిగి భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వస్తున్న వార్తలపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై శబరిమల ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కేరళ ప్రభుత్వంతో స్పెషల్ సిట్టింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా బోర్డుకు, ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. భక్తుల కోసం మార్గమధ్యలో ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రాల ఎడతవలం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించింది. భక్తులకు మంచి నీరు, అల్పాహారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు, పిల్లలు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా దాదాపు 12 గంటల పాటు వాహనాల్లో రోడ్లపైనే ఉండిపోవాల్సి వస్తోందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక అయ్యప్ప సన్నిధానం వద్ద కూడా గంటల కొద్దీ భక్తులు క్యూ లైన్లలో నిల్చోని ఉండాల్సి వస్తుండడాన్ని కేరళ హైకోర్టు గమనించింది. దీంతో సన్నిధానం వద్దకు అదనపు పోలీసు ఫోర్స్ను పంపించి భక్తుల రద్దీని నియంత్రించాలని కేరళ డీజీపీని ఆదేశించింది. ఇక ఆదివారం ఒక్కరోజే 1.2 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చినట్టు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక సెలవు రోజులు కావడంతో సోమవారం భక్తుల సంఖ్య మరింత పెరిగిందని పేర్కొన్నాయి. సోమవారం 88,000 మంది వర్చువల్ క్యూ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇక పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా భారీగా వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు చెప్పారు.